గణాన్ని చెప్పింది రాజన్న నీ బ్యాంకులోని సొమ్మంతా కాడన్నా ఒక 60 సెకండ్లు ఆగితే మరి హ్యాపీగా మీ వ్యాన్ సంబరంగా వెళ్ళొచ్చు కదా. అక్కడ కూడా తొందర ఉంటుంది. దయచేసి రహదారులపై వెళ్ళేటప్పుడు మీకు సిగ్నల్ కార్యాలు వచ్చినప్పుడు తొందరపాటు చర్యలు పాల్పడుతూ రెడ్ బుగ్గ వెలిగినప్పుడు ఆగాలి, అదే గ్రీన్ బుగ్గ వెలిగినప్పుడు పోవాలి. మీ కుటుంబాన్ని ఆనందమయంలో ఉంచాలి కానీ మీ కుటుంబాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టొద్దని చెప్పి ఈ రోజు కార్యక్రమం ద్వారా మా ఎలిగేరు పోలీసు వారు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు. మేము ఉద్యోగం చేసుకుంటానే మా జీతాలు మాకు వస్తాయి, మా భార్య పిల్లలు పోషించుకోగలుగుతాం. మీకు ఇంతగానో దండ పెట్టి చెప్పాల్సిన పని లేదన్నా. ఈ రోజు ఒక 23 సంవత్సరాలు యువకుడన్నా దారుణంగా చనిపోయింది హెల్మెట్ లేకుండా తలగుద్దుకొని. దండం పెట్టి చెప్తా ఉన్నాం, హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. మీ కుటుంబాలకు మీరు ఆసరాగా ఉంటారు. మీరు లేకపోతే మీ కుటుంబం వీధిలో పడతా ఉంటది. దండం పెడతా ఉన్నామన్నా హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అంటే అందరూ యువకులు కూడా అశ్రద్ధ వహించు, రోడ్ల మీద తిరుగుడు, ప్రాణాలు ఒడగొట్టుకుడు, భార్య పిల్లల్ని రోడ్డు మీద పడేస్తాడు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే అదుపు తట్టి నీరు కింద పడ్డప్పుడు తలకు గాయాలయ్యి ప్రాణాలు పోవచ్చు. హెల్మెట్ మీరు పెట్టుకుంటే మీ ప్రాణాలకు రక్షణ వచ్చినట్టే. హెల్మెట్ లేని ప్రయాణము ఎవరికి చేయను మీ ప్రాణము. మీకు చెప్పేది ఏంటంటే మీ దండం పేరు చెప్తున్నామన్నా మద్యం తాగి బండి నడపకుండ్రి, అది కొనుక్కొని జేబులో పెట్టుకొని ఇంటికి పోండి. మంచిగా అవ్వ ఆమ్లెట్ ఇస్తుంది, మంచిగా కమ్మ తాగండి, తినండి, వండుకోండి. కానీ అది తాగి బండి నడిపితే మన శరీరం అదుపు తప్పిపోతుంది. కింద పడితే మన ప్రాణాలు పోవచ్చు, లేదంటే ఎదుటి వాడిని గుర్తితే అతని ప్రాణాలు పోవచ్చు. నువ్వు తాగి బండి నడిపి ఎదుటి వాడి అమాయకుడు వాడిని గుర్తి వాడి ప్రాణాలు పొడగొడితే వాడి కుటుంబం ఏమైపోవాలి, నీకెంత ఉసురు తరగాలి, నువ్వు కుటుంబం ఎంత అగైత్యానికి గురి కావాలి. ఒక్కసారి మనస్సాక్షిగా గుండెలు చేసుకొని చెప్పాలి. అది కొనుక్కోని జేబులో పెట్టుకొని ఇంటికి పోండి అన్న, ఇంటికి పోయి మంచిగా తాగండి. అవ్వ ఆమ్లెట్ వేసి గుడ్డు ఉడకబెట్టిస్తుంది, మంచిగా తిని హాయిగా బతుకొచ్చు. దయచేసి తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటాం మా పోలీసు వారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటా మరి కేసులు పెడతా ఉంటాం, కోర్టు పంపిస్తా ఉంటాం. ఆయన కూడా పెన్షన్ పెట్టి మరి అదే రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. తాగుకుంటా పనులు చెప్పి ఆ రోడ్ల మీద పడి తల పగిలి భయానకమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోరుకుంటూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా మరి మందు తాగి డ్రైవింగ్ చేయొద్దంటూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మా ఎలిగేరు పోలీసు వారు మీకు అందరికీ కూడా స్ఫూర్తిగా దండం పెట్టి చెప్తా ఉన్నాం. మద్యము సేవించి